మహానుభావుడు మళ్ళీ రావాలి కేసీఆర్, మళ్ళీ సారే రావాలా, సారే కాడే గెలవాలా, వస్తేనే మా కుటుంబాలు బాగుపడతాయి. దొంగలీలు మొత్తం. ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఇది ప్రజాపాలన. ఇందిరమ్మ రాజ్యం తెలుసా నీకు? ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ పెట్టి వేరే మంది చంపినటువంటి చరిత్ర ఉంది ఇందిరమ్మ రాజ్యం. రేవంత్ రెడ్డి ఓడిపోతే తోడగొట్టి పడగొట్టి చెప్తాను, రేవంత్ రెడ్డి ఓడిపోతుంది. ఎవరు ఒక్క సంవత్సరం ఇప్పుడు పెట్టవను ఎలక్షన్లు ఇప్పుడు పెట్టవను ఎమ్మటే ఓడిపోతారు. ముగ్గురు మంత్రులు దొంగలు. మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ మా మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పాను. మేము అనుకుంటున్నాం, మేము భావించినాం. తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి మహానుభావుడు, అందరికి సాయం చేస్తూ డెవలప్మెంట్ మంత్రి అనుకున్నాం. కానీ కాదు, పేదల పక్షాన పేదల పొట్ట కొట్టి పేదల్ని ఇప్పుడు అన్యాయం చేసి నీలువలో కూల్చిండు. ఇది భూదాన భూమి కాదా? ఇది భూదాన భూమి కాకపోతే చెప్పొచ్చుగా, 8 ఏళ్ల కన్నా చెప్పొచ్చుగా. మమ్మల్ని భూమి లేని వాళ్ళకి భూమి ఎత్తవారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా? ప్రజాపాలన. ప్రజాపాలన అంటే ప్రజలు పాలన చేసే, ప్రజలే పాలన చేయాల. మేము ప్రజల పాలన చేస్తున్నాం. రౌడీలని గుండాలను తీసుకొచ్చి ఒక మహిళని అక్రమంగా తలకాయ పగలు చంపారు. అర్ధరాత్రిలో చిక్కుంచారు సార్. మా ఇల్లు గొల్లైపోయినాయి, మా అన్ని సామాన్లు గొల్లైపోయినాయి, మా ఫ్రిడ్జ్లు, కూలర్లు, టీవీలు ఎక్కడికెక్కడ గొల్లైపోయినాయి. లక్షల ఆస్తి నష్టం జరిగింది. మాకేమని చెప్పారు అంటే మనిషి జీవించే హక్కు లేదా? ప్రాథమిక హక్కు లేదా? మేము మనుషులం కావా? మేము భారతీయులం కావా?